నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను విజయ. సీనియర్ కథా రచయిత, పాట రచయిత, 75 పుస్తకాలకు పైగా రచించారు. ఆయన ఎవరే కాదు, మంత్రి ప్రగడ మార్కండేయులు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు సినీ ఇండస్ట్రీ గురించి, ఇక మిగతా విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తారు, మగవాళ్ళకు భద్రత లేదని కూడా కొంతమంది వాదన వినిపిస్తుంది. దీనిపైన మీ లిరిక్స్ తోని స్టార్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ మేడం. మంచి సబ్జెక్ట్, మంచిది. ఆడవాళ్ళకి ఉద్యోగాలు, మగవాళ్ళకి భద్రత కల్పించాలి. అబ్బో, రివర్స్ గేర్ నడుస్తుంది బండి. నేను ఒక లిరిక్స్ రాశాను మేడం, అది చదువుతా, దాని తర్వాత సబ్జెక్ట్ మీద చెప్పేస్తాను ఇమ్మీడియట్గా. మది తలపించిన వేళ కలలోని భావమా అది నిజమని తెలుపుమా, నిదురించే వేళలో తలపించెను మదిలో, ఆశతో మనసు విహరించి ముల్లోకములు చుట్టిన వేళ ఎవరెవరిని కలిసెనో తెలియరాకున్నది, తెల్లవారెను మనసు వచ్చను యథాగూటికి, తెల్లవారెను మనసు వచ్చను యథాగూటికి, కమ్మనైన తీయదనం ఆశల కుండున, నిశ్శబ్దపు చీకటిలో మదికి కల్మషము లేకుండునా, పెనుగాలులు తుఫానులో మనిషి జీవనం సాగునా, బండరాళ్ళు పగిలే వేడిలో మనసు చల్లగా ఉండునా, విధి ఆటలతో మనిషి నిలకడగా నుండునా, జీవన వైపరీత్యముతో మనిషి అల్లాడుకుండనా, మనిషికి ఓదార్పులు ఎటులనో మనిషే పోయిన నాడు మరుపు ప్రకృతి మహిమ. ఇదండి లిరిక్స్. బాగుంది. అంటే ఈ ప్రకృతి మహిమ అంటారా ఇదంతా? ప్రకృతి మహిమనే మేడం. ప్రకృతిలో ఎవ్వరు ఏమి ప్రకృతిని మించిన వాళ్ళు కాదు. ప్రకృతి ఎలా చెప్తే అది. ప్రకృతిని మించిన దైవం లేదు. ఈ మనిషి ఏమైనా వైపరీత్యాలు జరిగినా, భూకంపాలు వచ్చినా, దాని తర్వాత ఏరోప్లేన్ క్రాష్ అయినా, సముద్రం పొంగినా, వడగళ్ళు పడినా, పిడుగులు పడినా, బిల్డింగ్లు అయినా, ఈ ప్రకృతికి ఎదురు ఎవరు ఈదలేరు. ప్రకృతి కోపగిస్తే ఈ సముద్రాలు పొంగిపోయి జలమయం కూడా అవుతుంది. ఎంతోమంది యాక్సిడెంట్ జరిగేవి, ట్రైన్ యాక్సిడెంట్ జరిగేవి, ఎయిర్ క్రాషెస్ జరిగేవి. ఇప్పుడు జరిగిన ఎయిర్ క్రాష్లు కూడా జరిగినాయి, ఎయిర్ ఇండియా. అలాంటి ఎన్నో యాక్సిడెంట్లు ప్రకృతి కోపగిస్తేనే కానీ ఇలాంటివి జరగవు. ప్రకృతికి మనసు ప్రశాంతత అంతా ఉంటే ఏమి జరగవు. ప్రకృతి ఇంపార్టెంట్. ప్రకృతిని మించింది ఏది లేదు. అందుకనే ప్రకృతి వైపరీత్యాలు అంటారు. అంటే ఇప్పుడు ఈ మగవాళ్ళు కూడా భద్రత కోరుకుంటున్నారు కదా, అది కూడా ప్రకృతి వైపరీత్యం? కాదు 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 విధి వైపరీత్యాలు. ప్రకృతి వైపరీత్యాలు, విధి వైపరీత్యాలు. కాలగమనంలో చెందిన మార్పుల విధానం మూలాన ఈ భద్రత అనేది మగవాళ్ళకు కూడా అవసరం ఏర్పడుతోంది. దానికి కారణాలు అనేకాలు ఉన్నాయి. ఈ అందుకు అంటే నేను చెప్పనా, ఈ ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు మేడం. హైలీ క్వాలిఫైడ్, వెల్ క్వాలిఫైడ్, అందరూ క్వాలిఫైడ్ వాళ్ళు ఉద్యోగాలకి చేస్తున్నారు. కొంచెం పై చేయి ఉన్నది ఆడవాళ్ళకి. ఇప్పుడు మాటల్లో ఉండొచ్చు, జీతాల్లో ఉండొచ్చు, లేదా పరిస్థితుల ప్రభావం వల్ల, మాట తీరు వలన కొంచెం ఎక్కువగా తెగించి వాళ్ళంతటా వాళ్ళు కొంచెం పైకి రావాలని కొంచెం అగ్రెసివ్నెస్ అంటారు. ఆ అగ్రెసివ్నెస్గా ఉంటున్నారు చాలామంది. అది పాత జనాభా. ఇప్పుడు మగవాళ్ళు ఎలా ఉంటున్నారు అంటే, ఇంతకుముందు ఉన్న అగ్రెసివ్నెస్ తగ్గిపోయింది మగవాళ్ళకి. ఎందుకంటే మగవాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య ఉంటుంది, భార్యనే కొంచెం తెగించి విడాకులు కూడా ఇచ్చేస్తున్నారు. కారణాలు అనేక ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితులను బట్టి ఉండొచ్చు. ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళ పరిస్థితులను బట్టి. బట్ జరుగుతున్న విషయాలు అవి. ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ పెళ్లి చేసుకోవడాలు, విడాకులు, మళ్ళీ నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడాలు, వాళ్ళది అట్లా. మరి కాలం అట్లా. అంటే బ్రహ్మం గారు చెప్పినట్లు ఏమన్నా జరుగుతుందంటారా? అట్లా అని కాదు మేడం, బ్రహ్మం గారు చెప్పినట్టు అని కాదు. కానీ ఇప్పుడు ఈ ప్రకృతిలో మార్పులు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, సైంటిఫిక్ టెక్నాలజీస్ వచ్చాయి. వాళ్ళకి ఇప్పుడు ఎంతో క్లబ్లు, పబ్లు, ఉద్యోగాలు, ఖర్చు పెట్టడాలు, మాల్లు, ఫ్యాషన్ మాల్లు, ఎన్నెన్నో వచ్చాయి. అవకాశాలు ఎక్కువైపోయినాయి అంటారు. వాళ్ళ ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయినాయి. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి వచ్చే జీతాలు వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, లేదా ఇంటికి ఇస్తారు. ఇప్పుడు హస్బెండ్ ఉంటే కొన్ని వినకపోవచ్చు. అందుకనే వినకపోతే మీ దారి మీది, మా దారి ఏదో అనేస్తారు నోటికి.
కొంచెం పట్టింపులు అవి ఇవి ఏమనుకుంటారు అనేది ఆ జమానా పోయింది. పాత జమానా పోయింది. హ్మ్. పాత జమానాలో కుక్కిన పెన్లా ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. హ్మ్. మగవాడు ఏది చెప్తే అది ఉండేది. హ్మ్. ఉద్యోగాలు ఉండేవి కాదు పాత రోజుల్లో ఆడవాళ్ళకి. హ్మ్. చదువుకునేవాళ్ళు కాదు ఆడవాళ్ళు. హ్మ్. దాని తర్వాత రాను అన్నీ హైలీ క్వాలిఫైడ్ ప్రతి వాడు వెల్ క్వాలిఫైడ్. ప్రతి వాళ్ళకి ఉద్యోగాలున్నాయి. ప్రతి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు. హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు, బ్యాంకులు వస్తున్నాయి, ప్రైవేట్ వస్తున్నాయి, అటానమస్ బాడీ వస్తున్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నాడు. ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్ అంతా రాస్తున్నారు. ఫార్మసీలో కూడా ఉంటున్నారు. ఆడవాళ్ళు వెల్ క్వాలిఫైడ్ అంతా అడ్వాన్స్డ్ ఉన్నారు. వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువగా ఇచ్చాము. తెచ్చుకుంటున్నారు వాళ్ళు స్వేచ్ఛ తెచ్చుకుంటున్నారు. ఎందుకు తెచ్చుకుంటున్నారు? వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు, కష్టపడుతున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ స్వేచ్ఛని మనం కట్ చేయలేము కదా! ఎవరు ఇంటి వాళ్ళు ఆపలేరు. బయట వాళ్ళు ఎట్లా ఆపుతారు? ఆపేదెవరు? పెళ్ళైన మొగుడు. ఆ మొగుడు ఆపాలంటే వినరు. వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళకుంటాయి. మొగుడికి కొంచెం చిర్రమని లేచుంటది. దానికి కోపం వస్తది. ఆ కోపం వస్తే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చూస్తారు. నాలుగోసారి ఇంక సివిల్ వార్ స్టార్ట్. వైఫ్ అండ్ హస్బెండ్‌లో కొంచెం అది మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏర్పడతాయి. లేకపోతే మొగుడు అనొచ్చు, హస్బెండ్ అనొచ్చు. విపరీతంగా చేస్తున్నావు, నేను ఇక నేను విడాకులు ఇచ్చేస్తా అని చెప్పి. లేదా కొన్ని ఇప్పుడున్న సందర్భాల్లో ఆడపిల్లలే నీకు విడాకులు ఇస్తే నాకు ఇష్టంలే, నేను వేరే చూసుకుంటా, నేను నాకు నచ్చిన వాడితోనే ఉంటాను. ఆడవాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. అది కొంచెం ముందుకు కొంచెం ఒక స్టెప్ ముందు అట్లా జరుగుతున్నాయి. భద్రత అనేది అంటే మగవాళ్ళు మాట్లాడకుండా మెమ్మే అంటారు ఆడవాళ్ళ ముందు. ఎందుకంటే ఆడవాళ్ళు మాట్లాడితే కోపంతోనూ ఇంకా ఏవేవో నాన్ స్టాప్ మాట్లాడగలరు, కెపాసిటీ ఉంది. మగవాళ్ళు నాన్ స్టాప్ మాట్లాడే కెపాసిటీ లేదు, తక్కువ. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఏముంటుంది? సాఫ్ట్వేర్ మైండ్ ఎక్కువ నాన్ స్టాప్గా మాట్లాడే అది తక్కువ. దాంట్లో పెళ్ళంతో కూడా మాట్లాడలేరు. కొంచెం భయం ఉంటుంది. ఏదో మేము భయం ఉంటుందో, లేకపోతే ఏదో ఉంటుంది, గిల్టీ కాన్షియస్, లేకపోతే డిగ్రేడ్ అయ్యో, లేకపోతే మన వాళ్ళు ఏదైనా అయితే మన వాళ్ళు ఏమైనా అనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారో, ఏదో కొంచెం ఆలోచిస్తారు. అట్లా లేడీస్కి అట్లా ఏం లేదు కదా, డేర్ అండ్ డాషింగ్ ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఆ పరిస్థితులు అట్లా ఉన్నాయి మేడం. భద్రత అంటే మగవాళ్ళకే భద్రత ఇప్పుడు అడుగుతున్నారు. మాకు భద్రత ఏది? మాకు లేదు. ఆడవాళ్ళతో భద్రత మాకు సరిగ్గా భద్రత అంటే ఇది ఇంకా సెక్యూరిటీ అని కాదు, ఫ్యామిలీ సెక్యూరిటీ. భద్రత అంటే ఫ్యామిలీ సెక్యూరిటీ. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, బోత్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఒకళ్ళు ఇండియాలో చేస్తారు, ఒకళ్ళు ఫారెన్కి వెళ్ళిపోతాడు టూర్ల మీద. మరి ఎన్ని రోజులు ఫారెన్ టూర్ అంటే 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వెళ్ళిపోతారు, రారు. ఒకటి ఫారెన్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఇండియా అట్మాస్ఫియర్ నచ్చదు వాళ్ళకి, అక్కడే కంటిన్యూ అవుతారు. అక్కడే కంటిన్యూ అయితే అక్కడ వీసా ఏ కంపెనీ ద్వారా వెళ్ళారో ఆ కంపెనీ ద్వారా కాకుండా వేరే విధంగా ఇంకా రాంగ్ రూట్లో వెళ్ళిపోయి వేరే ఉద్యోగాలు జాయిన్ అయిపోతారు. మరి వైఫ్ ఇక్కడే ఉంటుంది, ఉద్యోగం చేస్తుంటుంది, ఇంతకీ రాడు. మరి ఏం చేస్తారు? తను వెళ్ళదు, ఇంటి పరిస్థితులు ఉంటాయి, నా ఇష్టం లేదు, ఏం చేస్తుంది? విడాకులు ఇచ్చుకుంటుంది. అంతే కదా మేడం. ఇప్పుడు ఫ్యామిలీ వైఫ్కున్న వైఫ్ తల్లిదండ్రులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, వాళ్ళు ఎంతకీ రాడు. మరి పెళ్లి చేసుకునే లాభం ఏంటి? ఫిజికల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, పిల్లలు పుట్టాలి. ఇప్పుడు పిల్లలు ఎవరు పుట్టడం లేదు. 30 ఏళ్ళు, 32, 35 ఏళ్ళకి కూడా పిల్లలు ఒకళ్ళు ఇద్దరు కంటున్నారు అంతే. అంతే పాత రోజులు లేదు. వాళ్ళకి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, పిల్లలు కావాలని, కొంతమంది ఉండదు. కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొగుడికి లేకుండా ఫారెన్లో వెళ్ళిపోయి రాకుండా ఉంటే ఇక్కడ మరి నచ్చిన వాళ్ళతోనే వెళ్తుంటారు. ఇక్కడ క్లబ్లు, పబ్లు, పార్టీలు అవి ఇవి. ఒక చోట పనిచేసేటప్పుడు సాఫ్ట్వేర్ అనేక రకాలు ఉంటారు. అంటే ఇప్పుడు కొంతమంది పురుషులు ఏంటంటే భద్రత లేకుండా అయిపోయింది అనేది వినిపిస్తున్నమాట. అవును, అంటే భద్రత లేదంటే ఉంటారు మేడం. కొంతమంది మైల్డ్గా ఉంటారు, కొంతమంది ఫాస్ట్గా ఉంటారు. ఈ ఫాస్ట్నెస్ తగ్గింది మగపిల్లలకి. ఎందుకంటే మగపిల్లలు తక్కువ ఉన్నారు, ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు. ఆడపిల్లలు పెళ్లి కావాలంటే మగ అబ్బాయికి ఆడపిల్లకి నచ్చాలి వాడు. ఇప్పుడున్న పరిస్థితులు. ఇంతకుముందు పరిస్థితుల్లో మగ అబ్బాయి ఆడమ్మాయిని సెలెక్షన్ చేసుకుని ఓకే అని చెప్పి చేసుకునేవాడు, లవ్ అఫైర్స్ చేసుకుని. ఇప్పుడు అట్లా కాదు. ఆడపిల్ల మగ అబ్బాయిని వెతుకొని లవ్ చేసుకుని ముందు అడ్వాన్స్గా ముందుకెళ్తున్నారు.
అతను కూడా ఓకే అంటే పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మారింది. అంటే అప్పుడు ఒపీనియన్ అంత ఇంపార్టెంట్ లేకుండే అమ్మాయిలకి. అంతే. ఇప్పుడు వీళ్ళే సెలెక్ట్ వీళ్ళే చేసుకోవడం. సెలక్షన్ చేసుకుంటారు. తల్లిదండ్రుల మాటలు కూడా వినడంలే. ఉమ్, అరేంజ్డ్ మ్యారేజెస్ చాలా తక్కువ. ఓన్లీ లవ్ మ్యారేజ్ ఉమ్, సాఫ్ట్వేర్ కంపెనీస్లో. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ డిపార్ట్మెంట్లో కంపెనీస్లో అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడతారు, పార్టీలు చేసుకుంటారు, అది చేసుకుంటారు. వాళ్ళకి అదే వ్యూహం, బావిలో కప్పలాగా ఉంటారు. వాళ్ళకి నచ్చిన వాడిని ఏదో పైపైన నచ్చింది ట్రాప్లో పడిపోతారు ఆ మైండ్లో. ఉమ్, దాంట్లో మైండ్లో ఒకసారి వాళ్ళకి మైండ్ పడింది, బాగున్నాడు, పెళ్లి చేసుకుందాం, వాడు కార్లు వెళ్తున్నాడు, లగ్జరీగా ఉంది, డబ్బులు ఉన్నాయి అని చెప్పి అట్లా ఉమ్, ఉమ్, లవ్ చేస్తారో ఉంటాను, నడుస్తుంది బండి, వాడు ఫ్యామిలీ లీడ్ చేస్తారో లీడ్ చేయరో, అది నడిచి కాలమే చెప్తుంది కదా మేడం. ఉమ్, ఇప్పుడు మనం ఎవ్రీబడి అంత ఫాస్ట్ ఉండరు, ఎవ్రీబడి తగ్గిపోతుంది. ఒకసారి హై ఉంటే ఒకసారి డౌన్ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు మగపిల్లలకి సెక్యూరిటీ లేదంటే ఈ ఆడపిల్లలు దొరక్క, ఉమ్, పెళ్ళిళ్ళు కాక, అండ్ ఆడపిల్లల్ని నచ్చితేనే చేసుకుంటున్నానని చెప్పి అట్లా నచ్చితేనే చేసుకున్నా అంటే ఇంకా గులాంగిరి అయినట్టే లెక్క. అవును. ఆమె కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. ఈ మగపిల్లలు కూడా క్వాలిఫైడ్ ఉంటారు, కానీ వాళ్ళు ఏం చేయాలి ఏం తెలియదు. ఉమ్, ఆడపిల్లలకి ఉన్నంత మైండ్ మగపిల్లలకి లేదు, ఉమ్, ఆలోచన శక్తి లేదు, తక్కువ. ఇప్పుడు కంపారిటివ్లీ ఆడపిల్లలకే ఆలోచన శక్తి ఎక్కువ, థింకింగ్ పవర్ ఎక్కువ, ఉమ్, డెసిషన్ మేకింగ్ ఎక్కువ. ఏదైనా డెసిషన్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తారు. మగపిల్లలకి అట్లా కాదు, ఆలోచన తక్కువ, మైండ్ ఫ్లెక్సిబిలిటీ. ఉమ్, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తే వాళ్ళకి పిచ్చెక్కుతుంది, ఉమ్, వేరే పనులు చేయలేరు. ఉమ్, అట్లా ఉంటుంది. అందుకని భద్రత అనేది మగపిల్లలు కూడా తక్కువే ఉన్నది. ఉమ్, ఇప్పుడు పెళ్ళిళ్ళ విషయంలో తర్వాత ఇప్పుడు ఇంకో ఏదైనా కేసులు అయిందనుకోండి చిన్న, అంటే మగపిల్లలకి రఫ్ అండ్ టఫ్ మాట్లాడతారు, ఆడపిల్లలకి వెయిటేజ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు కోర్టులో కూడా ఈ లీగాలిటీ అది కూడా ఆడపిల్లలకే వెయిటేజ్ ఎక్కువ ఉంది. అవును. కంప్లైంట్ పోలీస్ స్టేషన్ అయితే ఆడపిల్లలకే ఇస్తారు. ఈవెన్ కోర్టులలో జ్యుడిషియరీ దాంట్లో కూడా ఆడపిల్లల కేసులు ఏదైనా ఉంటే కొంచెం ప్రయారిటీ వైజ్ ఏమాత్రం రీజనబుల్ ఉన్నా ఆడపిల్లల తరఫునే వస్తుంది, ఉమ్, మగపిల్లల తరఫున రాదు. అవును. అది పరిస్థితులు మారాయి. ఎందుకంటే గవర్నమెంట్ తరఫున ఎట్లా ఉందంటే ఆడపిల్లలకి కొంచెం ఎంకరేజ్మెంట్ చేయాలి, ఉమ్, వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కువ ఇవ్వాలి, ఉమ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దాంట్లో ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఉమ్, తర్వాత వాళ్ళకి కావాల్సిన రాయితీలు ఇవ్వాలి, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఉద్యోగాలు దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ అవి ఇవ్వాలి, సెక్యూరిటీ ఆడవాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు అనుకున్నట్టు గవర్నమెంట్ ఎక్కువ ఇస్తున్నారు, అయినా కూడా ఈ ఆడపిల్లలకి కొన్ని అత్యాచారాలు అవి జరుగుతున్నాయి. ఉమ్, దాని గురించి ఒక పాట రాశా మేడం, ఉమ్, రికార్డు కూడా చేశా. ఓకే. ఇప్పుడు మానభంగాలు ట్రైన్లో, మొన్న ఈ మధ్య కూడా ట్రైన్లో, అవి మెట్రో ట్రైన్లో కూడా మానభంగాలు జరిగాయి, ఉమ్, బస్సుల్లో జరిగాయి, కొన్ని క్యాబ్ డ్రైవర్లు అవి కూడా అట్లా జరుగుతున్నాయి. ఒక మంచి బ్రహ్మాండమైన పాట రాశా ఓకే. దీని వినిపించండి గురించి. ఒకసారి. దీని గురించి మేడం, ఉమ్, నేనే లిరిక్స్ రాశా, ఉమ్, పాట కూడా ట్యూన్ చేయించా నేనే, రికార్డు కూడా అయింది. ఓకే. ఒక దాని రికార్డు కూడా ఉంది, మీకు వినిపిస్తా. దీని రిలేటెడ్ ఎట్లా ఉందని చూడండి, ఎంత బ్రహ్మాండమైన పాట. సౌండ్ దశాబ్దాల వ్యవధిలో న్యాయ చట్టాలు, వనితలకు రక్షణ లేక మానభంగాల చోరులు, పైశాచిక చేష్టలతో వనితలనే హతమార్చే దుష్ట మనుషులు, దుశాసన కీచక రావణ రాక్షసులెందరో. ఏమైపోతుందో ఈ లోకం, ఎటువైపెళ్తోందో. ఎదురు తిరిగిన మహిళలపై హత్యా నేరం, నిందలు, అధికారాన్ని ప్రశ్నించే నాథుడే లేదు. కనార్జనకు చెడు మార్గాలు, దుష్టగ్రహ దుష్టాలోచనలు, ఇష్టరాజ్యం భరతుడి పట్టం, మంత్రి కింకరుడగు కింకరుడే మంత్రాయే. దారి తప్పిన ప్రజా జీవితం రోగమా,
భ్రష్టుతో నశించే జీవితాలు ధన వ్యామోహమాయే కల్తీ మద్యం దందాలతో కక్ష సాధింపులతో జైలు పాలాయే రాజకీయ నేతలు పైశాచిక చేష్టలు విపరీతమైన భూమిలో అదిగో చూడు మిత్రమా కుల మత ద్వేషాలక చిత్సు కూలతోసిన భవనాలు రోళ్ల విస్తరణగా మందిర్ మసీద్ తొలగింపులు ఎదురు తిరిగిన దేహ శుద్ధి వ్యవహారాలు కక్ష పూరిత విధ్వంసాలు కుళ్ళు బోటు రాజకీయ కుతంత్రాలు ఒకరిపై ఒకరు రాజద్రోహ నిందలు చట్టాలు అనుకూలంగా మార్చే రాజకీయ బాబులు విషపు నాపు కోరలతో కుసలు కొట్టే ప్రసంగాలు నాదే రాజ్యాధికారం విర్రవీగు నేతలు చూడండి చూడండి భాగవతం పాపాలతో భరిస్తోంది భూలోకం జైలేని జగముల కానొస్తోంది దేశం చూపిస్తా చూపిస్తా ఈ మనుషుల వ్యవహారం ఇష్టారాజంబరతో బుసలు కొట్టే ప్రసంగాలు నాదే రాజ్యాధికారం విర్రవీగు నేతలు చూడండి చూడండి భాగవతం పాపాలతో భరిస్తోంది భూలోకం జైలేని జగముల కానొస్తోంది దేశం చూపిస్తా చూపిస్తా ఈ మనుషుల వ్యవహారం బాగుంది. అవును. మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో దాని గురించి కొంచెం రిలేటెడ్ రిలేటెడ్గా ఉంది కొంచెం. లిరిక్స్ రాసింది నేనే, మ్మ్. ట్యూన్ చేసింది నేనే, మ్మ్. రికార్డ్ యాప్లో రికార్డ్ చేసింది. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం కదా, మరిన్ని విషయాలు మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం.